హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? కార్తీక మాసం కదా, చాలా బిజీగా ఉండుంటారు. శివయ్యకు చేసే అభిషేకాలతో, శివారాధనలో, శివాలయాలను దర్శించే పనిలో చాలా బిజీగా ఉండుంటారు. మనం ఇంత బిజీగా ఉన్నా కార్తీక మాసం అనగానే తులసమ్మ దగ్గర దీపం పెట్టి పూజలు కూడా చేస్తాం కదా. కొంతమంది పొద్దున దీపం పెడతారు, కొంతమంది 2 పూట్ల పెడతారు దీపం. ఎప్పుడైనా తులసమ్మ దగ్గర దీపం పెట్టి నీళ్లు పోసేటప్పుడు, పూజ చేసేటప్పుడు మనం తులసి స్తోత్రాన్ని చదువుకోవచ్చు. తులసి స్తోత్రం అంటే ఓం జగద్ధాత్రి నమస్తుభ్యం విష్ణోశ్చ ప్రియవల్లభే యతో బ్రహ్మాదయో దేవా సృష్టి స్థిత్యంతకారిణి. ఇది మొదటి శ్లోకం అండి. ఇలా 15 శ్లోకాలు ఉన్నాయి తులసి స్తోత్రంలో. ఒకవేళ కనుక మీరు తులసి స్తోత్రాన్ని ఇప్పటికీ నేర్చుకుని ఉండకపోతే పర్వాలేదు, ఇప్పుడు నేను చెప్పే శ్లోకాన్ని కనుక మీరు నేర్చుకుంటే అది మనం తులసమ్మ దగ్గర దీపం పెట్టేటప్పుడు, తులసమ్మకి నీరు పోసి దండం పెట్టేటప్పుడు కూడా చదువుకోవచ్చు. ఓకేనండి, ఒకసారి ఆ శ్లోకం ఏంటో చూద్దాం. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసీత్వాం నమామ్యహం. ఓ తులసి మాత, నీకు నమస్కారము. యన్మూలే సర్వతీర్థాని, మూలము అంటే చెట్టుకి, మొక్కకి మొదలు ప్రదేశం అండి. మొదలు అంటే భూమికి దగ్గరగా ఉండే ప్రదేశం. ఓకే, యన్మూలే సర్వతీర్థాన్ని, ఆ మొక్క యొక్క కింద భాగంలో సర్వతీర్థాన్ని, అన్ని పుణ్య నదులు ఉంటాయట. యన్మధ్యే సర్వదేవతాః, మధ్య ప్రదేశంలో, మొక్కకి మధ్య ప్రదేశంలో సర్వదేవతాః, దేవతలందరూ కొలువై ఉంటారట. యదగ్రే సర్వవేదాశ్చ, ఇంకా మొక్కకి పై భాగంలో సర్వవేదాః, అన్ని వేదాలు ఉంటాయట. వేదాలు 4 అండి. ఆ వేదాలు 4 కూడా మొక్క యొక్క పై భాగంలో ఉంటాయట. సో ఈ తులసమ్మ కూడా కింద భాగంలోనేమో అన్ని పుణ్య నదులు ఉంటాయి, మధ్య ప్రదేశంలో దేవతలందరూ ఉంటారు, అలాగే పై భాగంలో వేదాలన్నీ కొలువై ఉంటాయి. సో అలాంటి తులసి, ఓ తులసమ్మ నీకు నమస్కారము అని ఈ పోయం యొక్క సారాంశం. కాబట్టి దీన్ని మీరు తులసి స్తోత్రం రాకపోయినా ఈ తులసి ధ్యానం గనక మీరు తులసమ్మకు నీళ్లు పోసేటప్పుడు కానీ, తులసమ్మ దగ్గర దీపం పెట్టుకునేటప్పుడు కానీ చదువుకోవచ్చు. ఓకేనా అండి, ఒకసారి మళ్ళీ చదువుతున్నాను, చూడండి. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసీత్వాం నమామ్యహం. ఇదే భావాన్ని నేను ఇంగ్లీష్లో కూడా చెప్పడానికి ట్రై చేస్తానండి. ఎందుకంటే అందరూ తెలుగు వచ్చిన వాళ్ళే ఉండరు కదా. సో ఇంగ్లీష్లో కూడా చెప్తే ఏ భాష వాళ్ళైనా ఈ శ్లోకం యొక్క భావాన్ని తెలుసుకోగలుగుతారు. ఓకేనండి, ఒకసారి చూడండి అది కూడా. The part of the tulsi plant which is just above the level of ground is the place where all the sacred rivers reside. All the deities reside in the middle part of the tulsi plant. All the 4 Vedas reside in the topmost of the tulsi plant. So I am saluting such a great plant. I hope my explanation is good. I hope you understand my explanation. If you happy with my explanation, please give a like and subscribe to my channel. Thank you. మీ అందరికీ నా ఈ వివరణ నచ్చితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి. తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ అందరికీ నా ఈ వివరణ నచ్చితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి. తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.